క్రీస్తునామమున శుభవందనాలు. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. చూసుకున్నట్లయితే కొలస్సీ అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీ పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన ఉన్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూసుకున్నట్లయితే మనం పైన వాటి అందే మనస్సు ఉంచాలి. పేతురు ఏం చేసిండు? యేసు 12 మంది శిష్యుల్లో పేతురు కానీ 12 మంది శిష్యులు లోకాశ, నేత్రాశ, జీవడము, శరీరాశ సమస్తం పక్కకెట్టి, ఇల్లు వాకిలి తల్లిదండ్రులను మొత్తం పక్కకెట్టి ఏం చేసారు? వాళ్ళు క్రీస్తును వెంబడించి ఆత్మల వేటకై, ఆత్మల సంపాదనకే, దేవుని సువార్త ప్రారంభించడానికే ముందుకొచ్చారు. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పైన వాటి మీద మనస్సుందా? ఈ భూలోక సంబంధమైన మనస్సుందా? నోవాహు ఏమన్నాడు? ఇల్లు నిర్మించుకోకండి దయచేసి, మీ రక్షణ కోసం నేను ఓడ నిర్మిస్తున్నా, మనందరం గ్రామం రక్షింపబడదాం, చుట్టాలను రక్షింపబడదాం, స్నేహితులం అందరి కోసం చెప్తే వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఇతడు వెర్రివాడు, ఇతడు అలా చెప్తున్నాడు ఏందని విశ్వాసం ఉంచలేరు. చివరికి ఏమైంది? జలప్రలయం వచ్చేసి కొట్టుకుపోయారు. మరి నోవాహు కుటుంబం మాత్రమే రక్షణలోకి వచ్చింది. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనము ఫలించాలి అంటే ఏం చేయాలి? నోవాహు లాంటి విధేయత దయచేయండి దేవా అని అడగాలి. నోవాహుకి ఇల్లు లేదు. టైటానిక్ షిప్ లాంటి ఓడ నోవాహు ఓడ దాదాపు 10 రోజులలో కొన్ని కోట్లు పెట్టినా అంత ఓడ నిర్మాణం కాదు. అలాంటి ఓడ నిర్మించుకున్నాడు. దాదాపు 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు. అది కొద్ది పొడవు ఉందా? ప్రస్తుతానికి ఇప్పటికీ అరారత్ కొండలలో, ఇరాన్, ఇరాక్ దేశాలు పక్కన ఉంటుంది అరారత్ కొండలు. ఆ కొండలపైన ఆగితే హెలికాప్టర్ పోయి శాస్త్రవేత్తలు రిబ్బన్లేసి కొలిచారు. బైబిల్లో పరిశుద్ధ బైబిల్లో ఏ కొలతలు ఉన్నాయో అదే కొలత లోపల ఇప్పటికీ అక్కడ నోవాహు ఓడ ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, నోవాహ్ ఆర్క్ అని మీకు కనిపిస్తుంది. నోవాహు తర్వాత అబ్రహాం ఏం చేసిండు? ప్రార్థన పరుడు. మెల్కి షదేసుకు దశమభాగం ఇచ్చిండు, ప్రార్థన. మరి అతనికి కూడా చాలా ధనవంతుడు. డేరాలు వేసుకొని ఈ భూలోకం శాస్త్రమైనది కాదని, నీటి బుగ్గలాంటి జీవితం అని అబ్రహాం చాలా ప్రార్థన పరుడు. తర్వాత మోషే ఐగుప్తు బానిసత్వం కంటే ఇశ్రాయేలు జనాంగంతో శ్రమలు అనుభవించాడు, కానాను నడిపించాడు. ఇవి పైనున్న వాటిని వెతుకుడి అనే లక్షణాలు. క్రీస్తు ఏం చేసిండు? మేలు చేయటం అంత విసుకగా ఉన్నాడు. ఈ క్రైస్తవ జీవితంలో చాలామంది పడిపోయి ఎక్కడంటే ఇల్లు కట్టుకుంటున్నలో పడిపోతారు. తన సంపాదనలో సగం సంపాదన గృహ నిర్మాణాలకే పోతుంది. ఎందుకంటే చాలామంది ఈ క్రైస్తవాత్మీయ జీవితంలో గృహాలు నిర్మిస్తారు కదా. ఆ గృహాలు నిర్మించినప్పుడు బ్యాంక్ లోన్స్ తెచ్చుకుంటారు. ఇంకేం చేస్తారు? బ్యాంక్ లోన్స్ అప్పులు చేస్తారు, ఇల్లు కడతారు, పెళ్ళిళ్ళకు, పేరెంటలని రకరకాల. సగం సంపాదన కాదు, 90% సంపాదన అంతా వీటికే పోతుంది. మరి క్రైస్తవ జీవితం మనం ఫలించాలంటే ప్రార్థన ఉండాలి, ఆత్మరక్షణ ఉండాలి, దాన ధర్మాలు ఉండాలి. మోషే చేసుడు అరణ్యంలో ఆ కర్రతో ప్రార్థన చేస్తే మన్నా కురిసింది. మన్నా మీదనే ఆధారపడ్డాడు. రేపటి కోసం మన్నా స్టోర్ చేసుకుంటే ఏమైంది? కంపు కొట్టింది. కానీ క్రైస్తవ మీద చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లు అని రేపటి కోసం, వచ్చే సంవత్సరం కోసం, వచ్చే 10 సంవత్సరాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు క్రీస్తు అక్కడ సమీపించింది. భూకంపాలు, వరదలు, కరువులు, యుద్ధాలు చూడండి. ప్రపంచంలో అసలు ఎప్పుడు జరగలేదు గాజా పైన అలాంటి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఇరాన్, లెబానాన్. దయచేసి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ థర్డ్ ఓల్డెస్ట్ చర్చ్ కొలాప్స్ అయిపోయింది. లెబానాన్ అంటే అక్కడ క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వేసే మిజైల్స్ ద్వారా క్రైస్తవులు కూడా చాలామంది చనిపోతున్నారు. చర్చెస్ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి. కాబట్టి మనం ఏం చేద్దాం? పైన ఉన్న వాటి మీదనే మనస్సు పెట్టుకుందాం. క్రీస్తు ఏమన్నాడు? మీలోను వెలుగు ప్రకాశింపనేడు అన్నాడు. మనలో ఉన్న ప్రేమను చూపించాలి. అంటే నెత్తి మీద క్యాండిల్ పెట్టుకొని రోడ్డు మీద నడవడం కాదు. భక్త సింగారు చూసారా?
అతడు 10 చదువుల నిమిత్తం ఇంజనీరింగ్ స్టడీ చేస్తున్నప్పుడు క్రైస్తవుల ఉన్న రూమ్లో ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు అతడు స్నానంకి వెళ్తున్నాడంటే బకెట్లో నీళ్ళు పెట్టాడు, భోజనంకి వెళ్తున్నాడంటే ప్లేట్ కడిగి పెట్టాడు, షేవింగ్ తీసుకుంటున్నాడంటే అతనికి షేవింగ్ సెట్ పెట్టాడు, అడగక ముందే పెట్టాడు, అతని వెలుగు చూపించాడు. అంటే మేలు చేయుటందు విసుకగా యుందము. తన స్నేహితుడు మేలు చేయకను విసుక ఉంది కాబట్టి ఆ ఒక్క ప్రవర్తనతోటి భక్త సింగ్ గారు క్రైస్తవుడై బైబిల్ చదివి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కొన్ని కోట్ల మంది రక్షణలోకి వచ్చారు. చూసారా? మరి మనం కూడా ఈ క్రైస్తవ ఆత్మీయతను ఫలించాలంటే మన ప్రేమను చూపించాలి. క్రీస్తు ఏం చేశాడు? తన ప్రేమను చూపించాడు. చేతుల్లో మిగులుతుంది ప్రేమను చూపించాడు, కాళ్ళలో మిగులుతుంది చూపించాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది క్రీస్తుని ఆరాధిస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ ప్రేమను చూపించండి. ఉద్యోగ స్థలంలో 10వ భాగం ఇవ్వండి. నేను చెప్పేది నాకు కాదు, మీ యజమానికి, లేకుంటే అక్కడ ఏమైనా టూల్స్ కానీ అవి. ఎందుకంటే అబ్రహాం ఏం చేశాడు? తన సంపాదనలో 10వ భాగం ఇచ్చాడు. కాబట్టి తన సంతానం ఏమైంది? ఇసుక రేణుల వలె ఆశీర్వదించబడ్డాడు. నోహు లాంటి విధేయత, అబ్రహాం లాంటి విశ్వాసం, మోషే లాంటి సాత్వికం, యోబు లాంటి యథార్థత, ఇవన్నీ అనుకోండి మనం క్రైస్తవంలో ఫలిస్తాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.